దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము పరిశుద్ధాత్ముడండి. పరిశుద్ధాత్ముడు లేకుండా ఏ యొక్క కార్యము జరగవు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఆదికాండం నుంచి ప్రకటన వరకు కూడా మనం ముగ్గురిని చూస్తామండి. త్రిత్వము అంటారు. మరి త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉంటారు. ముగ్గురు కలిసి ఏ యొక్క పని చేయాలన్నా కూడా వారి ముందు ఉంటూ ఉంటారండి. మరి పరిశుద్ధాత్ముడు గురించి ముందు మాటగా మనం నేర్చుకుందామండి. మనము చివరి దినాలలో ఉన్నామండి. ఇది దేవునితో దగ్గరగా కలిసే సమయం. నా జీవితంలో ఉన్న వాటినన్నిటి నుండి వేరై లేక ప్రత్యేకింపబడి ఆయనకై మరియు ఆయనకు లోబడి జీవించాలండి. నిజముగా రోజు రోజుకు ఆనందించుటకు, క్షణక్షణము దేవునితో పరిచయం కలిగి జీవించడము, త్రిత్వంలోని సభ్యుడను తెలుసుకున్నటకు ఇది అవసరమండి. ఆయననే పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్ముడు అని పిలుస్తుందండి. ప్రభువైన యేసుక్రీస్తు మన అనుదిన జీవితములలో పరిశుద్ధాత్మునికి సన్నిహితముగా ఆయనలో కలిసిపోవటాన్ని గురించి తెలుసుకొని మరియు అలాగు మారునట్లుగా మనలను సవాలు చేస్తున్నారండి. యేసుక్రీస్తు పొందిన విలువైన ఆయన కష్టాలు, ఆయన అవమానములు మరియు ఆయన చివరకు తిరస్కారము, ఆయన త్యాగము మరియు మరణము వీటన్నిటిని బట్టి వచ్చిన గొప్ప ప్రతిఫలమే పరిశుద్ధాత్ముడండి. ఆయన అన్నింటినీ భరించారు. కాబట్టి మనము బహుమతిగా అపరిమితమైన శక్తి గల పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామండి. నిజముగా పరిశుద్ధాత్ముడు మనకు ఎప్పటికీ ఇయ్యబడిన గొప్ప బహుమతిగా యేసుక్రీస్తు ఇచ్చి ఉన్నారండి. ఈ నిక్షిప్తమైన పుటాల నుండి ఈ త్రిత్వములోని మూడవ వ్యక్తి స్వభావము, వ్యక్తిత్వము మరియు శక్తిని తెలియపరచబడియండి. ఆయన మనకు స్నేహితుడు, మన గురువు, మన మార్గదర్శకుడు, మన సహాయకుడు, మన విజ్ఞాపనకర్త మరియు ఇంకా అనేకములండి. దేవుని వాక్యపు పుటలలో నుండి దేవుడు మనకు వాగ్దానం చేసిన ప్రతిదీ పరసంబంధమైనదే పరిశుద్ధాత్మ నుండి పొందవలసి ఉన్నదండి. నిన్ను సత్యం అంతటిలోనికి నడిపించి నీ ఆత్మీయ ఎదుగుదలలో ఇతరులలో మార్పు తెచ్చువానికి చేయాలనేదే ఆయన తీవ్ర వాంఛండి. కష్టపరమైన సమయములలో ఎలాగూ ప్రార్థించాలో తెలియని నీకు, నాకు, మనకు ప్రార్థించుటకు ప్రతి క్షణము సలహాదారునిగా ఉండుటకు ఆయన వేచి ఉన్నారండి. పరిశుద్ధాత్ముడు మనము అపజయము చూడకుండా ఉండునట్లుగా సహాయకుడుగా ఉంటారండి. పరలోక తండ్రితో సజీవ సంబంధ బాంధవ్యములలోనికి మనం ప్రవేశిస్తూ వేస్తున్న ప్రతి అడుగు ఆయన సహకరిస్తూ ఉంటారండి. ఇటు రీతిగా పరిశుద్ధాత్మని గురించి ముందు మాటకు కొన్ని మాటలు నేర్పించడం వేలాది స్తోత్రములండి. మరి పరిశుద్ధాత్మ యొక్క మొదటి మాటగా త్రిత్వమైన దేవుడు అనగా త్రిత్వము. పరిశుద్ధాత్ముడు అనే విషయానికి వెళ్ళే ముందు దేవుని త్రిత్వము గురించి మనం నేర్చుకుందామండి. త్రిత్వ సిద్ధాంతము అంటే దేవుని త్రిత్వమును గూర్చిన వాదన. మొదటిగా త్రిత్వము అనే మాట లాటిన్ భాషలోని ట్రినిటాస్ నుండి వచ్చిందండి. లాటిన్ భాషలో అయితే ట్రెనస్ అని అనగా ముమ్మూర్తుల అనగా మూడింటి సమ్మేళనము, భిన్నత్వములో ఏకత్వాన్ని సూచిస్తుందండి. దీని భావము దేవుడు ఒక్కడే అని. కానీ దేవుడు ముగ్గురు వ్యక్తులలో నిత్యుడై ఉంటాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని. ఈ ఒక్క దేవుని భిన్నత్వములో ఏకత్వం ఉండి ఈ ఏకత్వము ఉద్దేశంలో మాత్రమే కాకుండా సామాన్య గుణములు గల ఒకే దైవము. ఈ భిన్నత్వము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో మనం గుర్తించవచ్చండి. రెండవదిగా త్రిత్వ సిద్ధాంతానికి 3 విధాలుగా ప్రతిపాదించవచ్చండి. మొదటిది దేవుడు ఒక్కడే. రెండవది కుమారుడు సంపూర్ణ దైవము. తండ్రి, పరిశుద్ధాత్మలకు విభిన్నం. దైవత్వము అనే భావములో కుమారునిలో లేని యోగ్యత ఏదీ లేకుండా లేదండి. అయినప్పటికీ ఈయన తండ్రి గాని పరిశుద్ధాత్మ గాని కాడండి. మూడవదిగా పరిశుద్ధాత్మ సంపూర్ణ దైవం. తండ్రి, కుమారుడు కాని వ్యక్తిత్వం. పరిశుద్ధాత్మ దేవుని నుండి ఉద్భవించినదిగా కానీ అట్టి శక్తి సామర్థ్యములు మాత్రమే కాకుండా విభిన్న దైవత్వమే అండి. ఈయన తాను వ్యక్తిగాను మరియు కార్యాచరణమునందు తండ్రికి మరియు కుమారునికి విభిన్నమైన వాడుగా ఉంటారండి.
మూడు వ్యక్తులుగా ఉండే దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడండి. లూకాసు వార్త 3:21-22 వచనములలో ఈ త్రిత్వము స్పష్టంగా ప్రవచింపబడిందండి. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి పావురం వలె దిగిరాగా, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిందండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి అనే ఆజ్ఞ ద్వారా ఇంకా వివేచించబడిందండి. మత్తయి సువార్త 28:19 ప్రకారం మీరు వెళ్ళి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇచ్చుచు వారికి బోధించుడి. యోహాను సువార్త 14:26 ప్రకారం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును నీకు బోధించి నేను అనగా యేసుక్రీస్తు మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీరు జ్ఞాపకం చేయను. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 13:14 ప్రకారం పౌలు గారు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైనగాక అని దీవిస్తారండి. యోహాను మొదటి పత్రిక 5:7 ప్రకారం సాక్ష్యం ఇచ్చేవాడు ముగ్గురు అనగా తండ్రియు వాక్యము ఆత్మయు, ఈ ముగ్గురును ఒకటే. త్రిత్వమైన మనుషుడు అనగా మానవుని త్రిత్వమైన దేవుడు తనలాగే తన స్వరూపమందు తన పోలికి చొప్పున శరీరము, ప్రాణము, ఆత్మ అనబడు త్రిత్వముగా మనిషిని సృజించారండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23 ప్రకారం, హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం, ఆదికాండం 2:7 ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 3:14 అండి. దేవుడు త్రిత్వమైన వాడు గనుక దేవుడు నిత్యుడండి. అలాగే మానవుడు నిరంతరం ఉండేవాడు. మనిషి అనే పదములకు గ్రీకు, హెబ్రీ భాషలలో 3 వేరు పదములు కనిపిస్తూ ఉంటాయండి. హీబ్రూ భాషలో రుయాక్ అనగా ఆత్మని, నెఫేష్ అనగా ప్రాణమని, బెటిన్ గేషేమ్ శరీరం అనండి. గ్రీకు భాషలో పెనూమా అనగా ఆత్మ అండి, సుయక్ ప్రాణం అండి, సుమా శరీరము. మనిషిలో ఉన్న ఈ 3 అంతఃకరణాలని గమనించగలిగితే ఇది దైవాంతఃకరణము కలిగిన విభాగం అండి. దేవుని తెలుసుకునే సామర్థ్యం గలది ఆత్మ. ప్రాణమనగా ఇది వ్యక్తి యొక్క స్వ అంతఃకరణం కలిగిన విభాగం అండి. అది తన్ను తాను గ్రహించుకొనగలిగితే మనసు, చిత్తము, భావోద్రేకములు గలదండి. శరీరము ఇది లోకాంతఃకరణములకు చెందింది. తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని విషయములన్నీ కూడా గ్రహించేదండి. త్రిత్వమైన వ్యక్తిని గూర్చి అర్థమగు రీతిలో నేను నేర్చుకున్నదేమనగా, త్రిత్వమును గూర్చి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని పరిపూర్ణ మానవుడిగా అనే పుస్తకములో ప్రతిదీ కూడా నేను చదివానండి. ఆ విధమైన సాతాను యొక్క త్రిత్వం అనగా దయ్యము, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. సాతానులో కూడా త్రిత్వం అనేది కనిపిస్తుందండి. దయ్యము, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి. ఈ సైతాను త్రిత్వము మానవుని త్రిత్వంతో ఎల్లప్పుడూ పోరాడుతూ దేవుని త్రిత్వములు ఎన్నడూ కలవదండి. సాతాను యొక్క త్రిత్వం మానవుని యొక్క త్రిత్వం మీదకి లంఘించినప్పుడు దేవుని యొక్క త్రిత్వము ఆసరాగా ఉండి ప్రతి సందర్భంలో మానవుని అంతస్తును ఉన్నతం చేసి జయాన్ని గెలిపిస్తుందండి. దేవుడు ఒక్కడే, ఆయన 3 వ్యక్తులుగా పనిచేస్తారు. మనము ఆయనకు విడిగా ఉండలేము. మనము ఆయన మరింత సరిగా అర్థం చేసుకోవడానికి ఈ విధముగా మనము ధ్యానించగలగాలండి. ఏ విధము ఈ పరిశుద్ధాత్ముడు అనే పుస్తకంలోంచి మనము ధ్యానించగలిగితే మనకి ఎంతో సహకారిగా ఉండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా మనకి తోడుగా ఉంటారండి. ఆమె మొదటి భాగముగా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాన్ని నేర్పించేందుకు వేలాది స్తోత్రం. రేపటి దినమున 2వ అధ్యాయంలో మరికొన్ని విషయంలో నేర్చుకుందామండి. ఆమె